నమస్తే అండి, నాగమణి అన్ ఛానల్కి స్వాగతం అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారైపోయే రవ్వ లడ్డు అండి. చూద్దురు కానీ మీరు చూపిస్తున్నాను. గ్లాసు రవ్వ అండి, గ్లాసు పంచదార అండి, అంటే పావు కేజీ కొలతలండి. తర్వాత బెల్లం కలిపిన పాలు, 100 గ్రాములు బెల్లం కలిపిన పాలండి. అవి తీసుకుని 3 కూడాను దగ్గరికి పెట్టుకున్నానండి. బొంబాయి రవ్వ వేసాను. పావు కేజీ బొంబాయి రవ్వకి పావు కేజీ పంచదార అండి. 2 యాలక్కాయలు కొట్టేసి మిక్సీలో నూరేసి వేసానండి. కచ్చా పచ్చిగా కొట్టానండి. ఇప్పుడు మనం అందులో బొంబాయి రవ్వలో పంచదార వేయాలండి. పావు కేజీ బొంబాయి రవ్వ, పావు కేజీ పంచదార అండి కొలతలో. తర్వాత 2 యాలక్కాయలు చెక్క వగతగా కొట్టేసి అందులో కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిపేటట్టుగాను కలిపి తిప్పుకోవాలండి. మొత్తం కలిసిపోతాయండి. కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం పాలు పోయాలండి. పాలు అందులో 100 గ్రాముల పాలలో మనం 50 గ్రాములు బెల్లం వేయాలండి. బెల్లం వేసిన పాలు చాలా తీయగా, చాలా వెరైటీగానండి. ఈసారి రవ్వ లడ్డు చాలా వెరైటీగా చేస్తున్నానండి. బెల్లం పాలుతో కలిపి చేసే రవ్వ లడ్డు అండి. తీయగా చాలా బాగుంటుందండి. చాలా తేలిగ్గా జీర్ణమైపోతుందండి. తేలిగ్గా జీర్ణమైపోయే రవ్వ లడ్డు అండి. కొద్దిగా ముందుగా పోసుకుని ఆ పాలు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కలవాలండి. ఒకేసారి పోసారనుకోండి, ఒకేసారి పోస్తే అవి జ్యూసీగా అయిపోయి లడ్డు చేతికి అంటదండి, రాదు. అందుకే కొద్దిగా పాలు పోసుకుంటూ రవ్వ లడ్డు చుట్టుకుంటూ లడ్డు వచ్చే వరకు కూడా మీరు పాలని కలుపుకోండి. ముందు కొద్దిగా పోసాను కదండి, ఇప్పుడు వాటిని కలుపుతున్నానండి. మళ్ళీ కొద్దిగా పాలు పోస్తున్నానండి. మళ్ళీ కొద్దిగా పాలు పోసి మళ్ళీ కొంచెం కలుపుతానండి. ఇప్పుడు చూడండి, అలా రాదండి రవ్వ లడ్డు. కొద్దిగా పాలు పోయాలి. ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటున్నానండి. పాలు పోసుకుని అప్పుడు మళ్ళీ వాటిని మొత్తం అంతా కూడా కలిపి తిప్పేసుకుని రవ్వ లడ్డు వస్తుందండి. ఇప్పుడు చాలా తీయగా, జ్యూసీగా, ఎంతో మధురంగా ఉండే రవ్వ లడ్డు అండి. సూజీ రవ్వ అంటారండి రవ్వ లడ్డు. చక్కగా జీర్ణమైపోయే రవ్వ లడ్డు అండి. తేలిగ్గా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డూని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి, నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా నా కృతజ్ఞాభివందనాలండి. చక్కగా మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి. చక్కటి పోషకాలున్న ఈ రవ్వ లడ్డూని అందరూ కూడా ఈ రుచిని ఆస్వాదించి, ఆహా రవ్వ లడ్డు ఎంత బాగుంది అనుకోవాలండి. మీరందరూ కూడా చక్కగా తయారు చేసుకుని ప్రతి ఇంట్లోనూ ఒక్కసారి ఈ యొక్క టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి మీరు కూడా ఆనందించండి. ఇదిగోనండి, మొత్తం రెడీ అయిపోయిందండి రవ్వ లడ్డు. ఓకేనండి, చక్కగా మీరు కూడా చేసుకొని ఈజీగా, సింపుల్గా చక్కగా చేసుకుని ఈ రుచిని ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి. ఓకేనండి, నేను ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.